2 డేస్ నుంచి ఈ డైలాగ్ అయితే చాలామంది పంపించారు. 'చందు, రాజు' అనే డైలాగ్ అయితే ఉంటది ఇందులో. చాలా బాగుంటది. ఒకసారి డెమో చూపిస్తాను. డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఫ్రెండ్స్ మీద అయితే బాగుంటది. నచ్చితే లైక్ చేసి డెమో చూద్దాం. 'చందు, రాజు' చూడ్డానికి చిన్న డెమో చూస్తున్నారు కదా! సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. మీరు ఎండింగ్ వరకు చూస్తే నిజంగా చెప్తాను చాలా మంచిగా అయితే నచ్చుతుంది మీకు. మెయిన్ ఇందులో లిరిక్స్ అయితే చాలా బాగుంటది. దాంతో పాటు డైలాగ్ కూడా సూపర్‌గా ఉంటది. మీకు నచ్చితే చాలా హ్యాపీ. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడొచ్చు. ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్‌స్క్రైబర్ అడిగారు నాకు. బాగా నచ్చింది కూడా నాకు. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇది కొంచెం ఎంబీ ప్రాబ్లమ్ వల్ల 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసిన. ఓకే. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం ఫుల్ ప్రాజెక్ట్. ఇందులో ఫుల్ ప్రాజెక్ట్ గురించి ఒకటి చెప్తాను నేను. ఇందులో ఫాంట్ అయితే చాలా బాగుంటది. మేబీ ఆ ఫాంట్ కానీ, కలర్ కానీ నచ్చకపోతే కలర్‌లోకెళ్ళి డ్యూయల్ కలర్ ఉంటది. ఇందులో మీరు కలర్ ఏది చేంజ్ చేసినా కూడా అక్కడ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. కానీ బ్లాక్ కలర్‌ని అస్సలు చేంజ్ చేయకండి. ఏదైనా ఉంటే ఈ వైట్ కలర్‌లో మీరు ఏదైనా నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి. కలర్ ఎలా చేంజ్ చేస్తే అలా అయితే అవుతుంది కాబట్టి ఇందులో మీరు బ్లాక్ కలర్ జోలికెళ్ళకుండా ఆ వైట్ కలర్‌లోనే మీకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఇక్కడ నేను కొన్ని విషయం చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే మీరేం చేస్తారంటే ఓకే. ఇక్కడ మనకైతే ప్రాజెక్ట్ ఉంది కదా! ఓకే. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది. దీంట్లో మీరు రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకే. ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇక్కడ మాత్రం గ్రూప్స్ ఉంటది. గ్రూప్స్ గురించి చెప్పాలి. ఓకే. ఒక గ్రూప్ ఓపెన్ చేసి ఇందులో మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే ఫోటో డిలీట్ చేసేయండి. వేరే ఫోటో పెడదాం. దీన్ని కిందికి తీసుకొస్తున్నా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా లేకపోతే అడ్జస్ట్‌మెంట్ కొంచెం మంచిగా చేసుకోండి. దాంతో పాటు షేప్ ఎంతైతే ఉందో ఫోటో కూడా అంతనే పెట్టుకోండి. దాంతో పాటు మీరు ఫోటో యాడ్ చేస్తారు కదా! ఆ ఫోటోని కాపీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఒకటే సైజ్‌లో ఉండాలి. సేమ్ లాగా రావాలి. ఓకేనా? ఫస్ట్ చేంజ్ చేసిన ఇంకోటి కూడా ఓపెన్ చేసిన సేమ్ ఇలాగైతే ప్రతి ఒక్క దాంట్లో కొంచెం క్లియర్ కట్‌గా అయితే పెట్టుకోండి మర్చిపోకుండా. ఓకే. అడ్జస్ట్‌మెంట్ ఆటోమేటిక్‌గా ఉంటది కాబట్టి చేంజ్ అయితే చేసుకోండి. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే కాపీ చేసుకోండి మొత్తం. ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఆల్ కాపీ లేయర్ ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కరెక్ట్‌గా ఎక్కడ వద్దామంటే 6 సెకండ్ 21 మిల్లీ సెకండ్ వచ్చి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే ఫోటోస్ అన్నీ వచ్చేస్తుంది. కానీ ఒక విషయం చెప్పాలి. కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎండింగ్ వరకు జరిపి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మళ్ళీ విగ్నెట్ ఉంటది. ఓకే. ఇక్కడ మనం యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను రిమూవ్ చేసినది. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా ఇది? దాన్ని యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెరీ తోటి. ఇప్పుడు దీన్నైతే మనం ఓపెన్ చేసి సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇలా. దాని తర్వాత ఫెదర్ అయితే ఒక 700 పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకోండి. ఒక 4 టైమ్ అయితే డూప్లికేట్ చేసి ఫెదర్ అయితే మాక్సిమం పెట్టుకోండి ప్రతి ఒక్క దానికి మళ్ళీ. ఓకే. ఇక్కడ చూడండి ఇలాగైతే వస్తది. కొంచెం ఎక్కువ పెట్టేసిన ఒక్క నిమిషం. ఓకే. రైట్. ఇది బాగా వచ్చింది. ఇప్పుడు అంతే. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.